టాక్సిక్ ఒక దరిద్రపు గుట్టు సినిమా అండి. ఒక దరిద్రపు గుట్టు జీవితం గురించి తీసిన ఒక దరిద్రపు గుట్టు సినిమా అండి. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ మొత్తం పశువుల సంత, సెకండ్ హాఫ్ మొత్తం పిచ్చి సంత గురించి తీసిన సినిమా అండి ఇది. ఫస్ట్ హాఫ్లో ఈ పశువుల సంతలో ఊర కుక్కలు, అచ్చోసిన ఆంబోతులు, బురదలో బొర్లే పందులు ఇవన్నీ మీకు ఫస్ట్ హాఫ్లో కనపడతాయండి. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ ఊర కుక్కకి పిచ్చి ముదురుతుందండి. అది పిచ్చి కుక్కగా మారుతుంది. అప్పుడు ఆ పిచ్చి కుక్క గురించి జరిగిన స్టోరీ అంతా సెకండ్ హాఫ్లో చూపించారండి. ఈ మూవీలో మెయిన్ లీడ్గా చేసిన వారికి ఒక్క బుల్లెట్ కూడా తగలదండి, ఒక్క గాయం కూడా అవ్వదండి. అవతలి వాళ్ళ చేతిలో ఉన్న వెపన్స్ అన్నీ వీరి దగ్గర పనిచేయవండి. వీరి చేతిలో గుండు సూది ఉన్నా సరే అవతలి వాళ్ళు మాత్రం ప్రాణాలు వదిలేస్తారండి. వీరు మనుషుల్ని కూరగాయలు తరిగినట్టుగా తరుగుతారండి. వాళ్ళు వచ్చి తరిగించుకుని వెళ్తూ ఉంటారండి. అవతలి వాళ్ళు 100 మంది అయినా ఉండనివ్వండి, వీరి దగ్గర ఒక గన్ ఉంటే అందరూ చచ్చిపోతారండి. అవతలి వాళ్ళందరి దగ్గర గన్స్ ఉంటాయండి, అవన్నీ పేలుతాయి, కానీ ఈయనకు మాత్రం ఏమీ తగలవు. వీరు మాత్రం ప్రతిసారి మిస్ అవుతూనే ఉంటారండి. ఇది యాక్షన్ ఎపిసోడ్స్కి సంబంధించిన విషయం అండి. ఇక హీరోయిన్స్ ఆర్ లేడీ క్యారెక్టర్స్ గురించి వస్తే అందరూ అయితేనా డ్యాన్స్ వేస్తూ ఉంటారు, అయితేనా బట్టలు ఇప్పుకుని ఉంటారు, అయితేనా రొమాన్స్ చేస్తూ ఉంటారు, అయితేనా సెక్సువల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు, లేదంటే హీరో గారి దగ్గర దాసోహాన్ని పడిపోతూ ఉంటారు. ఇది అందులో చూపించిన ఆడవాళ్ళందరూ మ్యాక్సిమం అలాగే ఉంటారండి. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. వారు గతంలో కానీ, ప్రజెంట్లో కానీ, ఫ్యూచర్లో కానీ ఎప్పుడో ఒకప్పుడు వారు ఇదే పని చేస్తూ కనిపిస్తూ ఉంటారండి మీకు ఈ మూవీలో ఉన్న లేడీస్ అంతా. ఆల్మోస్ట్ మగవాళ్ళ గురించి చెప్పాను కదండి, వారందరికీ ఈ లేడీస్ని వాడుకోవడమే పని. దాంతోపాటు గన్స్, డ్రగ్స్, అట్ ది సేమ్ టైం లిక్కరు, సిగరెట్స్ ఇవన్నీ మీకు కోకొల్లలుగా చూస్తూ ఉండొచ్చండి. ప్రతి సీన్లో ఇవి లేకుండా ఏ సీన్ అంటూ ఉండదండి. ఒక దరిద్రం కాకపోతే ఇంకో దరిద్రం మనకి ప్రతి సీన్లలో కనిపిస్తూనే ఉంటుందండి. ఈ మూవీ గురించి ఇదంతా నేను చెప్పడం కాదండి. ఈ మూవీలో వారే సొంతంగా వారి డైలాగ్స్లోనే మీరు వినొచ్చండి. ఇదొక దరిద్రపు జీవితం అని, ఇదొక పిచ్చి మనస్తత్వం అని, ఇదొక పశువుల ప్రవృత్తి అని, ఇవన్నీ వారు చెప్పినవేనండి. నేను జస్ట్ వారు చెప్పిన పదాలని కాస్త ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అంతేనండి. ఇవన్నీ వారు వాడిన పదాలే, వారి సినిమాలో వారిని గురించి వారు వాడుకున్న పదాలేనండి ఇవన్నీ. ఈ మూవీలో మితిమీరిన మద్యం, మితిమీరిన శృంగారం, మితిమీరిన యాక్షన్, మితిమీరిన ప్రతి ఒక్కటి ఈ సినిమాలో మీరు చూడొచ్చండి. ఇటువంటి మూవీసు ఇంకా రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అవినవన్నీ ఇలాగే నెగిటివ్ టాక్తో అట్టర్ ఫ్లాప్ అవ్వాలండి. అప్పుడు కానీ ఇటువంటి మూవీస్ని తీయడం అనేది మానుకుంటారండి, ఇటువంటి ప్రయత్నాలు మానుకుంటారండి. ఇటువంటి మూవీస్ రావాలి, వచ్చినట్టుగా అట్టర్ ఫ్లాప్ అవ్వాలి. నిర్మాతకి రూపాయి కూడా మిగలకుండా ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళతో సహా, నిర్మించిన వాళ్ళు, డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అందరూ లాస్ అవ్వాలండి. అప్పుడు కానీ ఇటువంటి మూవీస్ని ఎంకరేజ్ చేయొద్దు, ఇటువంటి మూవీస్ని తీయొద్దు అన్న థాట్ నిర్మాతకి రావాలి. ఇటువంటి మూవీస్ని డిస్ట్రిబ్యూట్ చేయొద్దు అన్న థాట్ మిగతా డిస్ట్రిబ్యూటర్లకు రావాలి. ఎగ్జిబిటర్లు కూడా ఈ సినిమాలు మన థియేటర్లలో ఆడించుకుంటే చెప్పులు పడతాయి, అట్ ది సేమ్ టైం మన థియేటర్లలో కూడా అన్ని లాసులు వస్తాయి అనేది జరగాలండి. ఇటువంటి మూవీస్ రావాలి, ఇలా లాసులు అవ్వాలి. ఇలా అయినప్పుడే ఇటువంటి మూవీస్ తీయడం ఆగిపోతుందండి. ఇది ఖచ్చితంగా జరగాలి. ఈ మూవీ పేరే టాక్సిక్ అండి, అంటే విషం. వీరు నిజంగా కూడా ఈ సినిమా ద్వారా సమాజానికి విషయాన్ని పంచారండి. ఈ విషయం ఏదో ఒక రోజు వారి దాకా అందినప్పుడు అప్పుడు తెలుస్తుందండి వీరు ఎంత చండాలమైన విషయాన్ని సమాజంలోకి వదిలేరన్న సంగతి. ఈ మూవీలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు కూడా వారి ఫ్యామిలీ మెంబర్స్కి, వారి ఇంట్లో ఉన్న ఆడవారికి, వారి ఇంట్లో ఉన్న ఎదుగుతున్న పిల్లలకి ఈ మూవీని కనీసం వారానికి ఒకసారన్నా చూపించాలి. అండ్ ఆ తర్వాత వారికి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయొద్దండి. వారు ఆ మూవీ నుంచి ఏది నేర్చుకుంటే అదే వారి జీవితంలో జరగాలని నేను అనుకుంటున్నానండి. అప్పుడు వీరికి అర్థమవుతుందండి వీరు ఎటువంటి సినిమాలు తీస్తున్నారు, దానివల్ల ప్రజల మైండ్స్ ఎలా మారుతాయి అనేది వీరికి అప్పుడు కానీ అర్థం అవ్వదండి. ఈ మూవీని మనకి అన్రెస్ట్రిక్టెడ్ పబ్లిక్ ఎగ్జిబిషన్కి దీన్ని వదిలేశారండి. సో దీన్ని మీరు థియేటర్లో ఎంటర్ అయ్యే మనుషులు మీరు ఎవరైనా ఏజ్ రెస్ట్రిక్షన్ చూస్తారండి. 18 ఏళ్ళు నిండిన వారిని కూడా అలౌ చేసినా సరే వారి మైండ్స్ కూడా ఇంకా చాలా ఇవాల్వింగ్ మైండ్స్ కానీ ఉంటాయండి. ఆ మైండ్స్ అన్నిటినీ కరప్ట్ చేయడానికి ఇటువంటి మూవీస్ అనేవి చాలండి. వీరు హై లెవెల్లో డబ్బులు బాగా సంపాదించి ఎలీట్ సొసైటీస్లో వీళ్ళు బతుకుతారండి. మిగతా సిటీలో, మిగతా మిడిల్ క్లాస్ పార్ట్స్లో ఆర్ బిలో మిడిల్ క్లాస్ పార్ట్స్లో ఇటువంటి మూవీస్ చూసిన వారు పిచ్చి కుక్క కరిచినట్టుగా వారు ప్రవర్తిస్తుంటే వాటి నుంచి వారి ఫ్యామిలీస్ని ప్రొటెక్ట్ చేసుకుంటారండి. ఈ పిచ్చి కుక్కల్ని తయారు చేసిన తర్వాత బారిన పడవలసింది మాత్రం మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ అండి. ఏదో ఒక రోజు వీరు చూపించిన ఈ వెర్రితనాన్ని వీరి ఇంటి దాకా చేరినప్పుడే ఇటువంటి వారికి ఇటువంటి సినిమాలు తీయకూడదు అన్న సంగతి అర్థమవుతుందండి. థ్యాంక్ యూ.